హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది కదా! సో, ఇందులో కొన్ని అంటే జూనియర్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో, మనం దీని యొక్క పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. విద్యా అర్హత ఏంటి? సాలరీ ఎంత ఇస్తారు? ఏంటనేది కూడా ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే మనకి ట్రైనింగ్ అయితే 1 ఇయర్ పాటు ఇస్తున్నారు. ఆఫ్టర్ నుంచి పర్మనెంట్ అనేది చేస్తారు. సో, మనకి ట్రైనింగ్‌లో కూడా 35,000 40,000 శాలరీ అనేది ఉంటుంది. పర్మనెంట్ అయ్యాక స్టార్టింగ్ శాలరీ అనేది 60,000 అనేది ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అండ్ కింద మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తాము. మీరు వెంటనే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. ఇక్కడ హెచ్పి సంస్థ ఉంది కదా. సో, మనకి రిక్రూట్మెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ అని అయితే ఇచ్చారు. సో, అది ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. సో, అయితే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 15th January 2025 9 AM నుంచి అండ్ February 14th 2025 midnight వరకు అయితే ఉంటుంది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో, అది ఇక్కడ హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ మనకి పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్వైట్స్ టాలెంటెడ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ లుకింగ్ ఫర్ ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీ ఇన్ ఎనర్జీ మనకి సెక్టార్ అండ్ విల్లింగ్ టు కంట్రిబ్యూట్ టువర్డ్స్ ఇండియా ఎనర్జీ ఫ్యూచర్ బై ద బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ జర్నీ. Interested and eligible candidates can apply online the following vacancies of marketing division of హెచ్పిసిఎల్ అనేది ఇచ్చారు. సో, వీళ్ళు హెచ్పిసిఎల్ వాళ్ళు అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి ఇన్వైట్ చేస్తున్నారు. సో, అది కూడా మనకి ఏంటంటే క్యాండిడేట్స్ టాలెంటెడ్ పర్సన్ అయ్యి మంచిగా మోటివేటెడ్ పర్సన్ అయ్యి ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, అది అయితే మనకి ఇవి డేట్స్ లాస్ట్ డేట్ February 14th. అండ్ ఇక్కడ చూడండి పొజిషను ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆల్సో వేకెన్సీ స్నాప్ షాట్స్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషను అండ్ పర్ మంత్ రెమ్యునరేషన్స్ అండ్ వేకెన్సీస్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో ఇయర్స్ అంటే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లాంటిదంతా అడుగుతున్నారు వీళ్ళు. సో, అది అండ్ ఫస్ట్ ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్టార్టింగ్ 30,000 నుంచి 1,20,000 వరకు అయితే పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఇస్తారట. అంటే మనకి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో, ఈ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా 30,000 పర్ మంత్ అనేది ఇస్తారు. అండ్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ చేసుకుంటూ 1,20,000 వరకు అయితే ఉంటుంది. సో, ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో, ఈ 130 వేకెన్సీస్కి మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏజ్ అనేది 25 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో, 25 ఇయర్స్ ఇక్కడ ఏజ్ 25 ఇయర్స్ ఇచ్చారు కదా, దానికి ప్లస్ అనేది 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళు యాడ్ చేసుకోవాలి. సో, అది అండ్ ఇంకా మిగతా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా 10 ఇయర్స్ వీళ్ళకి ఏజ్ అనేది ఇచ్చారు. సో, అది ఇలా ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ డిపార్ట్మెంట్లో అనేది చేసి ఉండాలి. సో, అది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నిల్ అనేది ఇచ్చారంటే ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా జస్ట్ నార్మల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడాను 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సేమ్ ఏజ్, సేమ్ శాలరీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అంటే మీకు ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది 3 years డిప్లొమా అనేది కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, ఇక్కడ నిల్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమేషన్స్ ఉంటాయి కదా, అయితే డిప్లొమాలో ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి మీరు. ఇక్కడ సేమ్ 30K నుంచి 1,20,000 పర్ మంత్ అనేది రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో 25 years ఏజ్ ఇచ్చారు. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా అయితే ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్స్. సో ఇక్కడ ఎలాంటి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు వీళ్ళకి. సో అది. అండ్ ఇంకా ఇక్కడేమి ఇచ్చారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 3 years రెగ్యులర్. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర వీళ్ళు మెన్షన్ చేశారు, ఏమి ఇచ్చారు, రెగ్యులర్ డిప్లొమా అంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్. కొంతమంది ఏంటంటే డిస్టెన్స్, ఓపెన్, కరస్పాండెంట్ ఇట్లాంటివంతా వీళ్ళకి నాట్ ఎలిజిబుల్, వీళ్ళనైతే తీసుకోరు. కాబట్టి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి డిప్లొమా మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమేషన్స్ కానీ, కెమికల్ కానీ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు మెయిల్ అయినా ఫిమేల్ అయినా ఈ వేకెన్సీస్కి మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వేకెన్సీసే ఉన్నాయి, 400కు పైగానే. కాబట్టి ఎవ్రీ మేల్ అండ్ ఫిమేల్ అప్లై అనేది చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఆల్ పొజిషన్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలో తెలుసా? ఓబీసీ వాళ్ళకి అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మినిమం 60% అనేది ఉండాలి మీ డిప్లొమాలో, అది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది మీ యొక్క మార్క్స్. సో ఇది 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 60% ఉంటే చాలు. ఇట్లా మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలాంటి చెప్పాను, డిప్లొమాలో మీకు మంచి స్కోర్ వస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రిటర్న్ ఎగ్జాము ఇట్లాంటివంతా అంటే నార్మల్గా ఒక గ్రూప్ డిస్కషను అండ్ స్కిల్ టెస్ట్ అంటే ట్రేడ్ టెస్ట్ ఇట్లాంటివంతా పెడతారు. సో వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళు మీరు జాబ్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ట్రైనింగ్ కూడా వీళ్ళే అనేది ఇస్తున్నారు. సో అదొకటి. అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ కంపెనీ అనేది ఇచ్చారు. అప్రాక్సిమేట్ 10 lakh అబోవ్నే మనకి ఎవ్రీ అంటే పర్ యానం 10 lakh కూడా మనం ఎర్న్ అనేది చేయొచ్చు ఇందులో ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల. సో అది. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.